కరీంనగర్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. మానకొండూరులో మాజీ ఎమ్మెల్యే మధ్య ఆడియో రికార్డింగ్స్ వివాదం చెలరేగుతోంది. కవంపల్లి సత్యనారాయణ, రసమయి బాలకిషన్ మధ్య బూతు పురాణం నడుస్తోంది. రసమయిపై మీడియా చిట్చాట్లో కవంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రసమయి ఫాల్తుగాడంటూ రెచ్చిపోయి మాట్లాడారు కవంపల్లి. రసమయి బాలకిషన్కు ఇప్పుడు ఆడియో చేరింది. ఆడియోపై రసమయి బాలకిషన్ ఇంకా ఘాటుగా స్పందించారు. కవంపల్లిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవంపల్లి రాసలీలని నేను బయటపడతానంటూ రసమయి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మధ్య జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధంతో ఇప్పుడు అక్కడి రాజకీయం సంచలనంగా మారింది. ఒక్కసారి ఎవరు ఏం మాట్లాడారో చూద్దాం. ముందుగా కవంపల్లి ఏం మాట్లాడారో చూద్దాం. నువ్వు వాళ్ళని సతాయించి వాళ్ళకి చరిత్ర ఒక్క రాయదు ఇంతమంది. యూ ఫైట్ ఫర్ ది రియల్ కాజ్. ఏదో ఒకటి చెప్పాడు మేము రాస్తామంటే మీరెందుకే మరి మీ విచక్షణ లేకుండా వాడు ఏం చెప్తారా రాస్తారా? ఆలోచించారా మీరు? రాయండి బై, నిజం ఉంటే రాయండి. ఎస్ తీసుకున్నాడు వాడు రాయి మిమ్మల్ని ఆపుతున్నాడు. 10 సంవత్సరాలు ఏం చేసిన వాడు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు రామలీల చేస్తున్నారు. నువ్వు 10 కోట్లు సంపాదించినావు. మరి వాడికి తెలిసిన అడ్రస్లు కానీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర విచారణ చేయండి. ఎవరి దగ్గర తీసుకున్నాడు సత్యాన్ని ఎవరికైనా ఫోన్ చేసిండు అడిగిండా? ఆడి క్యారెక్టర్ నాకు అట్రిబ్యూట్ చేస్తాడు. కొంచెమన్నా ఉండాలి కదా ఆలోచన చేసే ముందు. మీరు ఏది పడుతుంది అని చెప్పి నేను రాశాను. పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ఎ పోస్ట్ మ్యాన్ జాబ్. ఏది కూడా మనం ఏది సత్యం ఏందో మనం చూసి ఇది ఆరోపణ లేకపోతే ఇట్లా తీసుకున్నాడు 1,15,00,000 అసలు దాని విషయం నేను ఎప్పుడు పట్టించుకోను. పోయినసారి కూడా పట్టించుకోను. పైసల దగ్గరికి నేను పోను. నా బతికేదో నా బతుకు పరిధిలో నుండి బ్రతుకు. విచ్చలవిడితనానికి ఎప్పుడు ఎగబడా. జీవితంలో ఒక డిసిప్లిన్ ఫ్యాక్టర్ ముందుంచిన జీవితం కూడా డిసిప్లిన్ గానే ఉంటుంది. వారిలాగా ఈ షోకులు ఆ అమ్మాయిలు ఇవి తాగుడు తిరుగుడు ఎగుడు దురుకుడు లేవునా పడేది నాకప్పుడు చెప్తే మీరు కూడా కనీసం ఆలోచించకుండా 1,15,00,000 నా క్యారెక్టర్ తెలియదు. అదే మీకు ఇన్ని చేసి మీకు అన్ని చేసి గౌరవం ఇచ్చి ఇది చేస్తే కనీసం రాసే ముందు మీరు ఒక్క విషయం కూడా ఆలోచించకుండా అడవుల్లో ఎక్కడ కలెక్టర్ కాదన్న కదా. నేను తెలుసు మీరు ఫేర్ఫుల్ అప్పటికి ఇప్పుడు చెప్తున్నారు. మీరు ఎక్కడ ఫేర్ఫుల్ అక్కడ ఏం జరుగుతుంది బయట లీక్ అయితే ఏం లీక్ అయితే మీరు తెలుసు. అక్కడ వాళ్ళకి చెప్పిందా ఎప్పుడు మనం అనుకోవచ్చు. అమ్మా నాన్నలే తల్లి కొడుకులకు నచ్చదు. ఒక 5 కొడుకులు ఉంటే ఆ తల్లికి కొడుకు నచ్చడు, కొడుకు నచ్చడు. ఈ తల్లిదండ్రులు ఇద్దరు లోపల ఒకటి తల్లికి నచ్చడు, ఒక కొడుకు నచ్చడు. మనకు నచ్చినోడు 1,00,000 చెప్తారు. కనీసం మీకు వాసన రాలేదు. ఇక్కడ వసూలు చేస్తున్నారు, మీ దగ్గర వసూలు చేస్తున్నారు. నా తల్లి అన్నాదిరా నిన్ను. కొడుకులైతేనే డ్రగ్స్ తీసుకుంటున్నావురా. డ్రగ్స్ తీసుకుంటా ఎంతమంది కడుపులో చేసిన నన్ను పట్టుకొని కేసులైనా గీసులైనా అని మాట్లాడుతావురా. దమ్ముటే రారా చర్చకు. 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు నేను చేసినావు 10 సంవత్సరాలు తెలుసుకుందాం. ఈ 2 సంవత్సరాలు నువ్వేం చేసినావు చెప్పు. కానీ 10 సంవత్సరాలల్లా నువ్వు మాట్లాడి మన భాషకున్నదిరా. సిగ్గుండాలే. ఏం చదువుకున్నారా? నువ్వు ఒక డాక్టర్, నువ్వు ఒక ప్రొఫెసరు. ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష? నీలాగా డాక్టర్కు కడుపు చేసి 30 లక్షలు ఇచ్చి వదిలేసుకోలేదురా. పేషెంట్ నీ దగ్గరికి వస్తే దాన్ని చేయి పట్టి కూర్చే చెప్పుతో కొట్టి నీ మీద హైదరాబాద్లో కేసు పెట్టింది. కరీంనగర్లో ఎల్ఎండిలో నీ రాసలీలను కనబడతలేవురా. ఒకరికి ట్రాన్స్ఫర్ తీసుకొచ్చుకుని టీచర్ని పెట్టుకున్నావు. నీ కథ బిడ్డ కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ 2 ఏళ్లలో నువ్వు ఒక వ్యభిచారం తప్ప నువ్వు ఏం చేసుకోలేదు నియోజకవర్గంలో. బిడ్డ గుర్తు పెట్టుకో. నోరు ఉన్నది కదా అని చెప్పేసి విలేకరుల ముందు పెట్టుకొని ఇష్టమన్నట్టు మాట్లాడతావురా నువ్వు. నా కొడుకు ఇదే నేర్పి రాదురా నీ తల్లి. మున్సిపల్లో పనిచేసి చదివిపించింది రావులా. దేవత లాంటి తల్లిని పట్టుకొని నీలాగా నేను మాట్లాడుకోవడం నా సంస్కారం అడ్డొస్తుంది. ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఇది పెట్టుకో. ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డి పెడదాం పాటు.
రేపు జిల్లా కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడిన మాటలు పెడతా విలేకరుల ముందు నువ్వేమేమి మాట్లాడినావో. సిగ్గుండాలే. ఏమిరా సిగ్గు లేదురా? 24 గంటలు ఇదేనారా నీ జీవితం మొత్తం? ఇక నీ బుద్ధులు నీ ఎవరికుండేరా? 10 సంవత్సరాలలో సొంత తోబుట్టలాగా చూసుకున్నారా మానుకొండ నియోజకవర్గం నన్ను. అద్భుతం చేసిన, కాలువలు తీసుకొచ్చిన, ఊరూరికి గ్రామ పంచాయతీలు కట్టించిన, మహిళా బిల్డింగ్లు కట్టించిన, కుల సంఘాలు కట్టించిన, రోడ్లు వేసిన. నీ ముఖానికి ఒక్కటి చెప్పురా. చెప్పు తీసుకొని క్యాంప్ ఆఫీస్ వచ్చి చెప్పు తీసుకొని కొట్టి పండబెట్టి తీసుకోవడము, మందు తీసుకోవడము, కొన్ని క్యాంప్ ఆఫీసులో వండడము, పొద్దుగాలు లేసి నన్ను ఇష్టం ఉన్నట్టుగా తిట్టడము. ఎవరు వస్తావరా సిద్దిపేట? చూపితావరా సిద్దిపేటలా రసమై లైఫ్ ఏందో? పాట పాడితే నా కొడక నీలాంటి వాళ్ళని తెలుగుదేశం నీ ఉత్సవ వహించుంటారు. రసమై బాలకృష్ణుడు 20 ఏళ్ల తర్వాత ఒక్కసారి గెలిస్తే ఏది నోటికొస్తే అది మాట్లాడతావరా నువ్వు? 20 మంది విలేకరులు ఉన్నారు అక్కడ. విలేకరుల ముందు ఏం మాట్లాడాలో కూడా జ్ఞానం ఏం మాట్లాడతావురా నువ్వు? ఏది లెటర్లు నీ మీద 100 లెటర్లు ఇచ్చారు నాకు. ఎరికేనారా? ఎవరైనా ఆఫీసర్లను ఎదురుగా కూర్చున్న పరిస్థితి ఉన్నదా? చెప్పులతో కొట్టిరు, నీ ముఖం మీద కాండ్రించి ఉంచిర్రు. నీకు ఎయిడ్స్ వచ్చిందని బయట ప్రచారం జరుగుతుంది. ఫస్ట్ టెస్టులు చేయించుకో. ఇంకొకసారి పిచ్చు మాట్లాడదామంటే క్యాంప్ ఆఫీస్ వచ్చి నువ్వేమనుకుంటున్నావు బిడ్డ? నువ్వు మాట్లాడింది పెట్టాలన్నారా? వింటావు అవులే నువ్వు? 10 ఏళ్లలో నువ్వేం చేసినావు, నేనేం చేసినావు చూసుకుందాం. పెట్టు ప్రెస్ మీట్ పెట్టు. నేను కూడా ప్రెస్ మీట్ పెడతా. ఏమనాలనుకు నువ్వేం చేసినావు, నేనేం చేసినావు తెలుసుకుందాం. ఒక్క పని చేయడం చేత కాదు. పొద్దుగా లేస్తే 24 గంటలు ఎలక్షన్లు అప్పుడు ఎప్పుడు నారా నీ నోట్లే వాటి గురించి తప్ప ఇంకోటి మాట్లాడవరా? ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నా గురించి పిచ్చి మాట్లాడితే నీ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడతా బిడ్డ. నీ మంత్రుల ముంగట, నీ ఎమ్మెల్యేల ముంగట ప్రెస్ మీట్ పెడతా. నువ్వేమనుకుంటున్నావు? పోనీ అని అనుకుంటే ఎందుకు తిట్టాలంటే పొద్దున లేస్తే గివేనారా? ఏమైనా దాని గురించి నీలాగా బుద్ధులు అందరికీ ఉంటాయరా? చిల్లర నాడుకోవడం నీ పెన్లాం చెప్పుతాం కొట్టింది. బెడ్రూమ్లో ఒకరికోలు నమ్ముకోరు మీరు. బెడ్రూమ్లో కూడా కెమెరాలు పెట్టింది నీ పెన్లాం, నీ చక్కని కథలు చూసి క్యాంప్ ఆఫీసులో. సిగ్గు తెచ్చుకో అవులే. యా, కవంపల్లి వర్సెస్ రసమై బాలకృష్ణ నడుస్తున్నటువంటి మాటల తోటాలు మనం చూస్తూ